తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క 2026 నూతన సంవత్సరపు క్యాలెండర్ని ప్రారంభిస్తున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీ కొందనాలు నా తండ్రి. దయగలిగిన స్వామి, కనికర పూర్ణుడా, మా కన్న తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ మినిస్ట్రీస్ని ప్రేమించి తండ్రి, వాగ్దానముతో కూడిన నాయన మరి ఈ క్యాలెండర్ ఇస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా. ఈ క్యాలెండర్ ఏ కుటుంబంలో ఉన్నా ఆ కుటుంబం ఆశీర్వదించబడాలనైనా, ఈ వాగ్దానాలు వారి కుటుంబం నెరవేర్చబడాలనైనా, వారి వ్యక్తిగత జీవితంలో వారి కుటుంబంలోనైనా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంచండి. ఈ క్యాలెండర్లో మీరు పరిశుద్ధపరచండి నాయన. ఈ మినిస్ట్రీకి సొంతన చేసినైనా మీరు దీవించమని నజరేయుడైన యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క 2026 నూతన సంవత్సరపు క్యాలెండర్ని మరి ప్రారంభిస్తున్నాం. దేవుడు ఈ వాగ్దానములన్నీ మన జీవితంలో నెరవేర్చుకుంటారు. జనవరి, ఫిబ్రవరి దయాకిరీటమును మీకు ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సంవత్సరమనే ఆశీర్వాదకరమైన సారవంతమైన సంవత్సరమును దేవుడు మనకివ్వబోతున్నారు. హల్లెలూయా. మార్చి, ఏప్రిల్ వీటికంటే గొప్ప కార్యములు చూతువు. మే, జూన్ నేను మిమ్ములను మీ పిల్లలను పోషించేదను. చూడండి, అక్కడ చేపలు ఉన్నాయి, విస్తారమైన చేపలు. పేతురుకు పట్టించిన చేపలే దేవుడు మీకు అనుగ్రహిస్తారు. జూలై, ఆగస్టు భూమి మీద కృప చూపించుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే. దేవుడి కృపను మనకు అనుగ్రహిస్తారు. సెప్టెంబర్, అక్టోబర్ మీ విశ్వాసము మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీ విశ్వాసం మీకు ఏమిస్తా చెప్పండి? మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది. మీ విశ్వాసం మిమ్మల్ని సిగ్గుపరచదు. లాస్ట్ నవంబర్, డిసెంబర్ నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. దీన్ని ఏం చేస్తారంటే, మీ ముఖ్య స్నేహితులకి, బంధువులకి, రక్త సంబంధులకి వారి ఇళ్లల్లో ఉండునట్లు మీరు ఉచితంగా ఇచ్చేవారు ఇవ్వండి. కొంతమంది చీరల వ్యాపారస్తులు ఉన్నారే, చీరల వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, వాళ్ళ కస్టమర్స్ ఉంటారే, వాళ్ళకి మీరు ఏమిస్తారు? ఈ వ్యాపార ట్రిక్ కనుక్కోండి. ఖచ్చితంగా ఇలాంటి దాన్ని కూడా తీసుకొని చక్కగా వీలైతే పల్చటి స్టిక్కర్ ఒకటి ఇక్కడ మీరు అంటించేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఒక 50 100 మీ కస్టమర్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి. అది సువార్త అందినట్లు ఉంటుంది. అర్థమవుతుందా? దేవుని కార్యం జరిగిద్ది, మీకు మీ కార్యం జరిగిద్ది. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.